క్యాన్సర్ చికిత్స ఎన్ని రోజులు? మొదట కొన్ని ఇంజెక్షన్స్ నడుస్తాయి 6 నెలలు, తర్వాత టాబ్లెట్స్ రూపంలో 2 నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్గా 1 నెల వరకు అటు ఇటు నడుస్తుంది. రిస్క్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. క్యాన్సర్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం డ్యూరేషన్ 2 years వరకనే చెప్పొచ్చు. ఆ తర్వాత నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. క్యాన్సర్ చికిత్స ఎన్ని రోజులు? ఈ విషయాన్ని ఈరోజు గమనిస్తాం. జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్లో రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ లుకీమియాస్ అని ఉంటాయి, లింఫోమాస్ అని ఉంటాయి, మైలోమా అని ఉంటాయి. లుకీమియాస్లో మళ్ళీ క్రానిక్ లుకీమియాస్, అక్యూట్ లుకీమియాస్ అని ఉంటాయి. క్రానిక్ లుకీమియాస్లో CML తీసుకున్నాం అనుకోండి, అక్కడ ట్రీట్మెంట్ ఇమాటినిబ్, డెసాటినిబ్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఈ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్తాము. కానీ ఇప్పుడు రీసెంట్గా ట్రీట్మెంట్ ఫ్రీ రెమిషన్ అంటే బాగా నెగిటివ్ వచ్చే వాళ్ళకి మెడిసిన్స్ ఆపగలిగే స్కోప్ కూడా వచ్చింది. ఆపేసేసి మనం ట్రీట్మెంట్ లేకుండా కూడా వీళ్ళలో కొంతమంది పర్సంటేజ్లో అబ్జర్వ్ చేయొచ్చని గమనిస్తాం. ఇంకా అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా డిసీజ్ తీసుకోండి, అక్యూట్ క్యాన్సర్స్. దీంట్లో దగ్గర 2 ఏళ్ళ ట్రీట్మెంట్ నడుస్తుంది. మొదట కొన్ని ఇంజెక్షన్స్ నడుస్తాయి 6 నెలలు, తర్వాత టాబ్లెట్స్ రూపంలో 2 నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. 2 ఏళ్ళ తర్వాత ట్రీట్మెంట్ ఆపేస్తాము. తర్వాత అబ్జర్వేషన్లో పేషెంట్ ఉంటాడు. జస్ట్ 3 నెలలకు 6 నెలలకు వచ్చి కనపడేసి కొన్ని సింపుల్ టెస్ట్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్యూట్ మైలాయిడ్ లుకీమియా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రిస్క్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. కానీ జనరల్గా ఒక 4 నెలల ట్రీట్మెంట్ నుంచి 5 నెలల ట్రీట్మెంట్ వరకే వీళ్ళు ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా ఆపేస్తాం. వీటి ఎక్కడ కూడా హై రిస్క్ కేసెస్లో అయితే జనరల్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ జనరల్గా 1 నెల వరకు అటు ఇటు నడుస్తుంది. తర్వాత 3 నెలల వరకు ఫాలోఅప్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా పేషెంట్ ఒక 1 year 2 years వరకు అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. ఇంకా మైలోమా వంటి డిసీజెస్లో ఏముంటుంది, జనరల్గా వీళ్ళల్లో ఫస్ట్ కీమోథెరపీ ఒక 4 months 6 months జరిగిన తర్వాత అటులోగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక 2 years వరకు మెయింటెనెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే లింఫోమాస్ తీసుకోండి, లింఫోమాస్లో సైకిల్స్ లెక్క ఉంటుంది, నెలకు ఒక సైకిల్ అన్నట్టు ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ డిసీజ్ బట్టి ఒక 6 cycles వరకు 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది పేషెంట్స్లో మెయింటెనెన్స్ అని ఉంటుంది. 3 నెలలకి ఒకసారి, 2 నెలలకు ఒకసారి కొన్ని ఇంజెక్షన్స్ 2 ఏళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి టాబ్లెట్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది. ఇట్లా రకరకాల క్యాన్సర్స్లో ఇన్ని డ్యూరేషన్ వరకు ట్రీట్మెంట్ ఉంది. ఓవరాల్గా బ్లడ్ క్యాన్సర్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం డ్యూరేషన్ 2 years వరకనే చెప్పొచ్చు. ఆ తర్వాత పేషెంట్ బాగున్నట్లయితే ట్రీట్మెంట్ జనరల్గా ఆపేయడం జరుగుతుంది.